ఇండియా ఏ జట్టు శ్రీలంక ఏతో దంబుల్లాలో జరిగిన మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ ఆడిన 101 పరుగుల ఇన్నింగ్స్ నిజమైన మాస్టర్ క్లాస్గా నిలిచింది. జట్టు 16/2 వద్ద తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన రుతురాజ్ తర్వాత స్కోరు 69/3కు చేరిన ఏమాత్రం ఆందోళన చెందకుండా బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్ను నిర్మించాడు. ఇటీవల ఐపీఎల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, సీనియర్ ఓడిఐ జట్టులో చోటు దక్కపోవడం వంటి పరిస్థితుల్లో అతను ఆడిన ఈ శతకం ప్రత్యేకంగా నిలిచింది. అతని బ్యాటింగ్ శైలి, వ్యూహాత్మక ఆలోచన, మ్యాచ్ను చదివే తీరు చూసినప్పుడు అది విరాట్ కోహ్లీ క్లాసిక్ ఓడిఐ టెంప్లెట్ను గుర్తుచేసింది. ఆరంభంలో కోహ్లీ తరహాలోనే రుతురాజ్ కూడా రిస్క్ షాట్లకు దూరంగా ఉండి బౌలర్లను అర్థం చేసుకుంటూ క్రీజులో స్థిరపడ్డాడు. వేగంగా పరుగులు చేయాలనే ప్రయత్నం కాకుండా జట్టును కష్టాల నుంచి బయటపడేయడంపైనే దృష్టి పెట్టాడు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. తిలక్ వర్మతో కలిసి 150 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నిర్మించిన రుతురాజ్ బౌండరీల కంటే సింగిల్స్, డబుల్స్ పైనే ఎక్కువ ఆధారపడ్డాడు. డాట్ బాల్స్ ఒత్తిడి పెరగకుండా ఫీల్డ్లోని ఖాళీలను అద్భుతంగా వినియోగించి స్కోర్ బోర్డును నిరంతరం కదిలించాడు. స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొనే విషయంలో కూడా అతను కోహ్లీ తరహా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. వనుజ సహన్, విజయకాంత్, వ్యాస్కాంత్ వంటి స్పిన్నర్లపై క్రీజు నుంచి బయటకు వచ్చి గ్రౌండ్ షాట్లు ఆడటం, గ్యాప్లలో బంతిని పంపించడం ద్వారా వారిని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. హాఫ్ సెంచరీ చేరుకునే క్రమంలో మిడ్వికెట్ మీదుగా కొట్టిన 6 అతని లెక్కచేసిన దూకుడుకు నిదర్శనం. కోహ్లీ తరహాలోనే స్టెబిలైజ్ గివ్స్ అక్యుములేట్ గివ్స్ యాక్సిలరేట్ అనే 3 దశల వ్యూహాన్ని రుతురాజ్ అద్భుతంగా అమలు చేశాడు. 112 బంతుల్లో శతకం పూర్తి చేసిన తర్వాత వెంటనే గేర్ మార్చి భారీ షాట్లకు ప్రయత్నించాడు. మొత్తం 3 సిక్సర్లు బాదిన అతను చివరకు మరో పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. విరాట్ కోహ్లీ స్థాయిని ఎవరూ చేరుకోలేకపోయినా మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకోవడం, ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండడం, చివరి వరకు నిలిచి ఇన్నింగ్స్ను నిర్మించడం వంటి అంశాల్లో రుతురాజ్ గైక్వాడ్ అదే స్థాయి క్రికెటింగ్ ఐక్యూను చూపించాడు. ఈ ఇన్నింగ్స్ అతను భవిష్యత్తులో భారత ఓడిఐ జట్టుకు క్లాసిక్ యాంకర్ బ్యాటర్గా ఎందుకు పరిగణించబడుతున్నాడో మరోసారి నిరూపించింది.